హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఇందిరా. ఈ రోజు వీడియోలో నేను యూట్యూబ్ లో కావాల్సిన ఎక్విప్మెంట్స్ అంటే మొబైల్, మైక్, స్టాండ్, లైటింగ్, ఎల్ఈడి లైట్, సో ఏది యూజ్ చేస్తున్నానో మీ అందరికీ చెప్పాలి. ఎందుకంటే చాలా మంది అడిగారండి నన్ను ఆ మొబైల్ ఏం యూజ్ చేస్తున్నారని. అంటే ఒక్కొక్కరికి చెప్పలేం కదా, సో అందుకనే వీడియో రూపంలో చేస్తున్నాను అనమాట. సో ఇది మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో యూజ్ అవుతుంది, లైక్ అయితే చేయండి వీడియో చూసిన తర్వాత. సో ఒక్కొక్కటిగా చూపించేస్తాను. నేను స్టార్టింగ్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నేను చాలా చిన్నది ఇదైతే కొనుక్కున్నాను. ఇది చూడండి, ఇది కొంచెం వెయిట్లెస్ అనమాట, కొంచెం వెయిట్ చాలా తక్కువగా ఉంటుంది. ఇది నేను మీషోలో 150 రూపీస్కి కొనుక్కున్నాను. ఇక్కడ అయితే కెమెరా పెట్టుకోవచ్చు. సో మనము దీన్ని ఇలా తిప్పుకోవచ్చు అనమాట. ఇలా కావాలంటే వీడియో స్ట్రైట్ గా పెట్టుకోవచ్చు, అండ్ ఇలా కావాలంటే అడ్డంగా వీడియోని ఇప్పుడు నేను అడ్డంగా తీస్తున్నాను కదా, సో అడ్డంగా పెట్టుకోవచ్చు. నిలువుగా షార్ట్స్ కావాలనుకుంటే ఇలా పెట్టుకోవచ్చు అనమాట. సో అంతే. ఇదైతే చాలా చిన్నది, ఎక్కడికైనా సరే పట్టుకొని వెళ్ళిపోవచ్చు దీన్ని. అయితే ఏ మొబైల్ వాడుతున్నానంటే స్టార్టింగ్ లో ఐఫోన్ యూస్ చేసేదాన్ని. కాకపోతే ఐఫోన్ లో కొంచెం ఏంటంటే ఒక వీడియో తీసామనుకోండి, ఆ వీడియో ఇందులో ఉండిపోయింది అనుకోండి, ఇంకో వీడియో చేసినప్పటికీ స్పేస్ లేదని చెప్తుంది. సో ఐఫోన్ తో వచ్చిన ప్రాబ్లమే అది. ఒక వీడియో చేసామనుకోండి, ఆ వీడియోని మొత్తం డిలీట్ చేస్తే గానీ ఇంకో వీడియో చేయలేమన్నమాట. అంత స్పేస్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఫుల్ క్లారిటీతో ఉంటుంది కదా. సో డబ్బులు ఉన్న వాళ్ళు అయితే ఐఫోన్ పెట్టి క్లిక్ చేసుకొని చేసుకోవచ్చు, అండ్ తర్వాత వెంటనే డిలీట్ చేసేసుకోవచ్చు. సో నేనేంటంటే ఈ ఐఫోన్ ని ఎక్కువగా యూజ్ చేయను. సో శాంసంగ్ ఫోన్ అయితే యూజ్ చేస్తున్నాను. శాంసంగ్ S23 నా ఫోన్ వచ్చేసి. అది కాస్ట్ ఎక్కువే, కాకపోతే చాలా మంది ఇప్పుడు ఏ ఫోన్ యూజ్ చేస్తే బెస్ట్ యూట్యూబ్ కి అని చెప్పి అడిగారు కదా. నాకు తెలిసి OnePlus చాలా బాగుంటుందండి, నేను అది యూజ్ చేశాను. OnePlus బాగుంటుంది, శాంసంగ్ బాగుంటుంది, అండ్ ఓప్పో కూడా చాలా బాగుంటుంది. కొంచెం తక్కువ రేటు కాకుండా మిడిల్లో ఉండేటట్టుగా తీసుకున్నారనుకోండి. మెయిన్ మనకి యూట్యూబ్ లో కావాల్సింది క్లారిటీ. సో క్లారిటీ బాగుంటే వీడియో చూడడానికి చాలా మంది ఇష్టపడతారు. ఇప్పుడు నేను తీస్తుంది ఫ్రంట్ క్యామ్ నుంచి, ఎందుకంటే నాది ఇదంతా కూడా నాకు ఒక వీడియో తీయట్లేదు, నేను తీసుకుంటున్నాను కాబట్టి నేను ఫ్రంట్ క్యామే యూజ్ చేస్తాను ఎక్కువగా. అదే నేను బ్యాక్ క్యామ్ యూజ్ చేశానంటే చాలా క్లారిటీ అయితే వస్తుంది, చాలా బాగుంటుంది. అండ్ లైటింగ్ ఎఫెక్ట్స్ కూడా నాకు ఏంటంటే ఇంట్లోనే లైటింగ్స్ అవి ఉంటాయి కాబట్టి ఎక్కువగా లైటింగ్ యూజ్ చేయను. అండ్ ఇది తీసుకున్నా నేను. ఈ లైట్ ఏంటంటే ఇది నేను అమెజాన్ లో తీసుకున్నాను. సో ఇది కూడా మనకి 650 రూపీస్ పడింది కాస్ట్ వచ్చేసి. ఇక్కడ మనకి ఎంత స్పేస్ కావాలంటే అంత ఇలా పైకి వస్తుంది అనమాట, ఇలాగా. సో ఇక్కడ మన మొబైల్ ని పెట్టుకోవచ్చు, చూసారా, ఇక్కడ మన మొబైల్ ని పెట్టుకోవచ్చు. ఇదంతా కూడా ఫిట్టింగ్ చేయాలి. ఫిట్టింగ్ వీడియో కూడా నాది స్టార్టింగ్ లో ఉంటుంది చూడండి. రింగ్ లైట్ అని చెప్పి ఉంటుంది ఒకటి. సో దాన్ని టైగోనో ఏదో సంథింగ్ ఏదో పేరు ఉంటుంది. సో తీసుకున్నా, కానీ ఇది నాకైతే ఎక్కువ యూజ్ లేదు. ఎందుకంటే నేను ఇది ఎక్కువ యూజ్ చేయను, ఎందుకంటే ఆల్రెడీ ఇంట్లో ఉన్న లైటింగ్స్ ఎఫెక్ట్స్ వాడతాను అనమాట. షార్ట్స్ తీయాలి అని అనుకున్న వాళ్ళకి మాత్రం ఇది బాగా పనికొస్తుంది. సో దీన్ని ఎలా యూజ్ చేయాలంటే ఇది ఎప్పుడైనా స్టార్టింగ్ తెలియక నేను ఏం చేశానంటే ఫేస్ ని ఇలా పెట్టేసి చూసేసేదాన్ని అనమాట. ఇలా చేసినప్పుడు ఏంటంటే ఈ లైటింగ్ అంతా కూడా కళ్ళకు తగిలేసేది. సో అలా చేయకూడదని తర్వాత తెలుసుకున్నాను. ఎప్పుడైనా మనకు లైటింగ్స్ కావాలంటే ఇలా పక్కకు పెట్టాలి, అర్థమైందా? ఇలా కాదు, ఇలా పెడితే మనం దెయ్యాల్లా కనిపిస్తాం, అండ్ మన కళ్ళు కూడా చాలా పాడైపోతాయి. సో ఎవరైనా కొనుక్కుంటే మాత్రం ఇలా పెట్టి చేయకండి పొరపాటును కూడా. ఇలా మన బ్యాక్ ని ఇవ్వాలి, లేదంటే ఇలా పక్కకి ఇవ్వాలి. ఇలా పక్కకి ఇస్తే మనకి ఈ ఎఫెక్ట్ ఇలా తగులుతుంది అనమాట. చూసారా, బాగుంది కదా. సో ఇలా తగులుతుంది. సో స్టాండ్ ని మనము ఇలా నించోబెట్టవచ్చు అనమాట ఒక దగ్గర. అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ లో ఉందనుకోండి, బ్లాక్ కలర్ క్లాత్స్ అవి ఉంటాయి. సో దాని వెనక పెట్టామనుకోండి, మన ఫేస్ చాలా బ్రైట్ గా కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. సో తక్కువ బడ్జెట్ లో అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ దొరుకుతాయి, మీషోలో కూడా దొరుకుతుంది. సో ఇదైతే 650 రూపీస్ పడింది. ఎవరికైనా కావాలంటే పర్చేస్ చేసుకోండి. ఎవరికైనా కావాలంటే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, డిస్క్రిప్షన్ లో లింక్ అయితే షేర్ చేస్తాను, ఎవరికైనా కావాలంటే కొనుక్కోండి. తర్వాత వచ్చేసి మైక్ అనమాట. సో నేను ఏ మైక్ వాడుతున్నానంటే డిజిటెక్ అనమాట. ఇది నేను అమెజాన్ లో పర్చేస్ చేశాను.
ఇది ఎంత పడుతుంది? ఇది నాకు 700 పడింది. ఇది అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్. ఇందులో రాడ్ కూడా ఉంటుంది. అంత రేటెడ్ కొనడం అవసరమా అనిపించింది. ఎందుకంటే నేను చాలా చిన్న క్రియేటర్ని కదా, అంత పెద్ద క్రియేటర్ని కాదు కదా. సో అందుకని నేను దీన్నే యూజ్ చేస్తున్నాను. ఇక ఇక్కడ చూసారు, ఇక్కడ పెట్టాను. అండ్ ఒకటి వచ్చేసి నేను నా ఫోన్ కి తగిలించాను. సో ఇది అది 2 కలిపి. సో ఇదేంటంటే ఛార్జింగ్ పెట్టుకోవాలన్నమాట. దీనికి ఒక 2-3 అవర్స్ ఛార్జింగ్ పెట్టేస్తే బాగా కాస్తుంది అనమాట. ఎలా లేదన్నా ఒక 4 వీడియోస్కి అయితే వచ్చేస్తుంది. సో ఇది కూడా నేను అమెజాన్ లోనే పర్చేస్ చేశాను అనమాట. ఆఫర్లో ఉన్నప్పుడు పర్చేస్ చేసుకోండి ఎవరైనా సరే. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టాండ్ అనమాట. అసలైన స్టాండ్, నాకు ఇష్టమైన స్టాండ్ కోసం అయితే చెప్తాను. చూసారా, ఇది నా స్టాండ్ అనమాట. ఇది నేను చాలా ఇష్టపడి కొనుక్కున్నాను. చాలా స్ట్రాంగ్ గా ఉంటది. ఇది అమెజాన్ వాళ్ళది అనమాట. అమెజాన్ లోనే పర్చేస్ చేశాను. అమెజాన్ బేసిక్స్. ఇది నాకు 750 పడింది అనమాట. కాస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. ఇది స్టార్టింగ్ యూజ్ చేయడం అస్సలు రాలేదు. కాకపోతే చేస్తూ ఎలా చేయాలనేది కూడా తెలిసిపోయింది. సో ఇది ఎలా యూజ్ చేయాలనేది అంత అంటే దేనికదే విడదీసిస్తారు. సో మనం ఫిట్టింగ్ చేసుకోవాలన్నమాట దీన్ని అంతటిని కూడా. ఇది మనకి ఎంత లాంగ్ కావాలంటే అంత లాంగ్ ఇక్కడ ఇలా తీసి ఇలా చేసుకోవచ్చు. సో చూసారా, ఇలా ఇవన్నీ ఓపెన్ చేసేస్తే చాలా పెద్దదైతే వచ్చేస్తుంది. చూసారా ఎంత లెంత్ ఉందో, చూసారా ఎంత పొడుగు వచ్చేసిందో ఇది. సో మళ్ళీ దీన్ని లోపలికి తోసేయాలంటే ఈ విధంగా ఇలా తోసేసిన తర్వాత ఇలా క్లిప్స్ ఇలా పెట్టేయాలన్నమాట. సో ఇలా ఇచ్చారు. ఓకేనా. సో ఇది కూడా అమెజాన్ లోని మనకి తక్కువ రేటుకే దొరుకుతుంది. ప్లస్ ఐటమ్ అయితే సూపర్ గా ఉంటది. అంటే తేలిగ్గా కాకుండా ఎక్కడికైనా పట్టుకెళ్ళడానికి కూడా మనకు ఒక బ్యాగ్ కూడా ఇచ్చారనమాట దీంతో పాటు. సో మనం ట్రావెలింగ్ అది చేస్తూ ఉంటాం కదా, ట్రావెలింగ్ చేసేటప్పుడు కూడా ఈ స్టాండ్ ని మనం పట్టుకెళ్ళొచ్చు. అండ్ ఇది ఉంది చూసారా, ఇది నేను సపరేట్ గా తీసుకున్నాను. ఇది దేనికంటే మన ఫోన్ ని ఇందులో పెట్టుకోవడానికి. వాళ్ళు ఏంటి ఇచ్చారు, డైరెక్ట్ గా కెమెరా పెట్టుకోవడానికి ఇక్కడ ఇచ్చారు అనమాట. ఈ పాయింట్ ని కెమెరా పెట్టుకోవడానికి ఇచ్చారు. ఇదైతే ఇవ్వరు వాళ్ళు. సో దీన్ని అయితే నేను మీషోలోని బుక్ చేసుకున్నాను అనమాట. ఇదైతే 150 రూపీస్ అలా పడింది అనమాట ఇది. సో దీంట్లోకి మనం ఫోన్ పెట్టుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇగోండి ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫోన్ ని. చూసారా ఈ విధంగా. సో మీకు పైకి కిందికి ఎలా కావాలంటే అలా, సెల్ఫీ ఇలా కావాలంటే ఇలా, లాంగ్ వీడియోస్ కి అయితే ఇలా తీసుకోండి. నార్మల్ షార్ట్స్ అవి తీస్తారు కదా, షార్ట్స్ కావాలంటే ఇలా తీసుకోవాలన్నమాట. సో అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకునే విధానం ఇందులోనే ఉంటుంది ప్రాసెస్ మొత్తం. సో చూసారు కదా, నేను వాడే ఎక్విప్మెంట్స్ అయితే ఇవే అనమాట. సో ఇందులోని నేను 2 అయితే యూజ్ చేయట్లేదు ప్రెసెంట్. ఓన్లీ స్టాండ్ అండ్ నా ఫోను అండ్ మైక్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. సో ఎవరికైనా కావాలంటే కిందన డిస్క్రిప్షన్ లో ఇస్తాను లింక్, ఎవరికైనా కావాలంటే తీసుకోండి. ఓకేనా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఏది కూడా ఎక్కువ రేట్ పెట్టి అయితే కొనుక్కోకండి. స్టార్టింగే కొనుక్కోకూడదు. ఎందుకంటే 1 ఇయర్ వరకు కూడా చాలా మందికి సక్సెస్ అనేది రాదు. సో సేమ్ చాలా స్ట్రగుల్స్ పడాల్సి వస్తుంది. కొంచెం పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ అయితే మాత్రం యూట్యూబ్ లో చాలా ఉండాలి. అప్పుడే సక్సెస్ అనేది కంపల్సరీ వస్తుంది. ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.